అలానే చేసరావు. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పి ట్రూత్ ఖాతాలో ట్రంప్ ట్వీట్ చేసేశారు. ఇరాన్ కూడా బెహ్రాన్ అనేటువంటి పత్రిక ద్వారా డీల్ ఓకే చేసేసింది. అయితే ఈ డీల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే దాని మీద అంతర్జాతీయంగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. దీని మీద న్యూయార్క్ టైమ్స్ కానీ, ఆల్ జజీరా కానీ, లేదా రాయిటర్స్ కానీ ఈ సంస్థలు చాలా క్లియర్గా అంతర్జాతీయ దౌత్య యుద్ధంలో ఇరాన్ గెలిచింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ 3 మీడియాలకు సంబంధించినటువంటి కథనాలను బట్టి అంతర్జాతీయంగా ఇరాన్ ఇప్పుడు గెలిచింది, అమెరికా కాళ్ల బేరానికి వెళ్ళిపోయింది, ఇరాన్ తాను ఏదైతే అనుకుందో ఆంక్షల్ని ట్రంప్ చేత ఒప్పించగలిగింది అనేటువంటి విధంగా అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది. దీంతో పశ్చిమాసియాలో తిరుగులేనటువంటి మహాశక్తిగా ఇరాన్ ఎదిగే అవకాశం ఉంది భవిష్యత్తులో అనేటువంటి ఊహాగానాలు, అలాంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? అమెరికా అనేకమైనటువంటి కండిషన్స్ని ఇరాన్ మీద పెట్టింది. వాటిని ఏటిని ఒప్పుకోలేదు ఇరాన్. ఇరాన్ ఏదైతే మొదటి నుంచి చెప్పిందో ఆ మేరకు మాత్రమే ఒప్పందం జరిగింది. నెంబర్ 1, ఆంక్షలను తొలగించడం. ఈ కారణంగా దాదాపు $25 బిలియన్ బెనిఫిట్ ఇరాన్కి కదులుతుంది. నెంబర్ 2, మరొకసారి యుద్ధానికి రాము అని చెప్పి సంతకం పెట్టాలి అమెరికా అని చెప్పి ఆంక్ష పెట్టింది. దానికి ఒప్పుకున్నారు. అంతేకాదు మొత్తం ఇరాన్ మీద ఉన్నటువంటి ఆంక్షలన్నింటినీ తొలగించాలి అనేది ఒకటి, భవిష్యత్తులో కూడా యుద్ధానికి రావనేది ఒకటి. వీటన్నిటికీ అమెరికా ఒప్పుకుంది. ఇవన్నీ చూసిన తర్వాత అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా కాళ్ళబేరానికి వెళ్ళింది ఇరాన్ దెబ్బకు అనేటువంటిది అంతర్జాతీయ సమాజంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ప్లస్ నష్టపరిహారం, ఇరాన్కి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారాన్ని కూడా ఇప్పించేది. అలాగే అణు ఒప్పందానికి సంబంధించి కూడా కొన్ని లిమిటెడ్ అంశాలను మాత్రమే ఒప్పుకుంది ఇరాన్. వాస్తవంగా ఆ డీల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అమెరికా మోకారిల్లింది ఇరాన్ దగ్గర అనేది చెప్పచ్చు. కారణం ఏంటి? హార్ముజ్ను కంప్లీట్గా మూసేసింది. హార్ముజ్ను మూసేయడంతో పాటు ప్రపంచం మొత్తం కూడా అనిశ్చితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇరాన్ ఓడరేవుల్ని ఇరాన్ని దిగ్బంధించింది అమెరికా సైన్యం. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా ఆర్థికంగా సంక్షోభంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ ససేమిరా అంది. అమెరికా ఏం చెప్పినా కానీ అమెరికా తోటి యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అసలు అమెరికాతో డీలే వద్దని చెప్పి ఇరాన్లో ఉండేటువంటి పౌరులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అసలు ఒప్పందమే వద్దు అమెరికాతో ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం అని చెప్పి. మరోవైపు ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్లో ఉండేటువంటి పౌరులు కూడా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారు. కానీ ట్రంప్ మాత్రం ఖచ్చితంగా శాంతి ఒప్పందం మీద సంతకాలు పెడుతున్నాను, యుద్ధం ఆగిపోయిందని చెప్పి ఆయన ఇజ్రాయెల్కి ప్రధానమంత్రి నేతాన్యాహుకి చెప్పారు. మరొకసారి లెబనాన్ మీద మీరు దాడులు చేయొద్దు, ఇరాన్ మీద దాడులు చేయొద్దు అని చెప్పి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఇలాంటి నేపథ్యంలో కొన్ని పాయింట్స్ తోటి కూడినటువంటి శాంతి ఒప్పందం తయారైంది. దీని మీద సంతకాలు పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం వహించింది పాకిస్తాన్, అలాగే ఖతార్. దీన్ని ఇస్లామాబాద్ డిక్లరేషన్ అని అంటూ ఉన్నారు. ఈ డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఒకసారి చూద్దాం ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది. లెబనాన్ సహా ఇరాన్ మిత్ర పక్షాలపై తక్షణం యుద్ధాన్ని నిలిపివేయాలి. ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని 30 రోజుల్లో పూర్తిగా తొలగించాలి. ఇరాన్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అమెరికా దళాలను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి. ఇరాన్ అరేంజ్మెంట్స్ ప్రకారం హార్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా తెరవాలి. ఇరాన్ 30 రోజుల్లో తెరవాలి హార్ముజ్ని. తర్వాత ఇరాన్పై చమురు అంశాలు తొలగించడం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డెరివేటివ్ల నుంచి వచ్చే ఆర్థిక లబ్ధి పూర్తిగా ఇరాన్కు అందేటట్లు చేయడం. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా దాని మిత్ర దేశాలు
$300 బిలియన్ విలువైన ప్రణాళిక సమర్పించాలి. అణు అంశాలపై ఒప్పందానికి అమెరికా విధించిన ప్రాథమిక ద్వితీయ ఆంక్షలు తొలగింపునకు ఐక్యరాజ్య సమితి IAEA బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మానాలను తొలగించేందుకు 60 రోజుల పాటు చర్చలు. NPT ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు ఉత్పత్తి చేయబోవని ఇరాన్ పునరుద్ఘాటించాలి. చర్చల సమయంలో అమెరికా ఈ ప్రాంతంలో అదనపు బలగాలు మోహరించకూడదు. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ విడుదల చేయాలి. చర్చల ప్రారంభానికి ముందే వీటిలో సగం విడుదల చేయాలి. ఒప్పందం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తుది ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి. ఇది కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నిటికీ అమెరికా ఒప్పుకుంది అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇరాన్ పత్రిక మెహ్రాన్ న్యూస్ తెలియజేస్తుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ కండిషన్స్ అన్నిటికీ అమెరికా ఒప్పుకుంది. సో కాబట్టి ఈ కండిషన్స్ వీటికి ఒప్పుకోవటం వీటన్నిటిని కనుక చూస్తే అమెరికా ఖచ్చితంగా మోకారిల్లింది ఇరాన్ ముందు అని చెప్పి చెప్పచ్చు. దానికి కారణం లేకపోలేదు. అసలు ఇరాన్ మీద యుద్ధానికి పోవడమే తప్పు అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి రిపబ్లికన్సే ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు. అక్కడ ఆయన గ్రాఫ్ 70% తగ్గిపోయింది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. అటు ప్రతినిధుల సభలో సెనేట్లో ఆయనకి మద్దతు లేదు. అమెరికా తీర్మానంలో ఆమె తీర్మానం పెట్టినప్పుడు అక్కడ ప్రతినిధుల సభలో అలాగే సెనేట్లో ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. దీంతో ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపకపోతే తన మనుగడే రాజకీయంగా కష్టం అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. అందుకే ఎట్లాగైనా సరే ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకొని మోకారిల్లినట్టుగా కనిపిస్తుంది అనేది అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దౌత్య యుద్ధంలో ఇరాన్ గెలిచింది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ దేశాలు చర్చించుకుంటున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇరాన్ దెబ్బకి దిగొచ్చింది అని అంటే మామూలు చిన్న విషయం కాదు. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇరాన్ అమెరికాని గడగడలాడించినటువంటి సందర్భం ఇది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్కి ఒప్పుకుంది. $1 ఖర్చు లేకుండా నేను ఈ ఒప్పందాన్ని ఒప్పించగలిగానని చెప్పి పైగా ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఒబామా టైంలో అనేక డాలర్లు ఖర్చు పెట్టినా కానీ ఇలాంటి శాంతి ఒప్పందం కుదరలేదు. తాను మాత్రమే తన హయాంలో మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ట్రూత్ ఖాతాలో ఆయన ఈ ఒప్పందం కుదిరిందని అని చెప్పి వెల్లడిస్తున్నారు. బహుశా ఒక చిన్న పాయింట్ దగ్గర ఇంకా మెలికుంది. ఏంటంటే హార్మోజ్ జలసంధి నుంచి వెళ్ళేటువంటి అంతర్జాతీయ ఓడల నుంచి ఫీజులు వసూలు చేసేటువంటి కార్యక్రమం ఇరాన్కి ఉంది. ఆ అధికారం అనే దగ్గర చిన్న మెలిక ఉంది. అది కనుక ఆ మెలిక కనుక వీడితే ఈ ఒప్పందం సక్సెస్ అయిపోతుంది. అయితే ఈ ఒప్పందం సక్సెస్ అయిన కారణంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచిస్తే కనుక భారత్ దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ అత్యంత తక్కువకి రాబోతుంది. ఇరాన్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ పెద్ద ఎత్తున దిగుమతి కాబోతుంది. ఫలితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ తక్కువ రేటుకే సరఫరా చేయాలి. పైగా ఇరాన్కి భారతదేశానికి కొన్ని వందల ఏళ్ల అనుబంధం ఉంది. వాణిజ్య పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ అలాగే రక్షణ పరంగా సాంకేతిక పరంగా అనేక ఒప్పందాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్కి ఎగుమతులు చేస్తుంది భారతదేశం. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది. పైగా రూపీని యాక్సెప్ట్ చేసేటువంటి కంట్రీ కూడా ఆ మేరకు ఒప్పందాలు కూడా ఉన్నాయి. రూపీతోటే మనం ఆయిల్ని కొనుగోలు చేసేటువంటి ఒప్పందాలు కూడా. సో ఇప్పుడు పశ్చిమ ఆసియాలో చైనా, రష్యా, ఇరాన్, భారత్ ఈ నాలుగు ఒకటి అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో అమెరికా డాలర్కి ప్రమాదమే. అందుకే ఇప్పుడు రూపీ బలపడింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డీల్ ఎప్పుడైతే ఓకే అయిందో వెంటనే మన రూపాయి బలపడింది డాలర్తో పోలిస్తే. సో కాబట్టి ఈ డీలు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు ఉపయోగమే. అందరికంటే మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ కలగబోతుంది, బెనిఫిట్స్ రాబోతున్నాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ఈ డీలు అమెరికా ఓడిపోయినట్ట లేదంటే అమెరికా గెలిచినట్ట, మోకారిల్లినట్టేనా ఇరాన్ ముందు అమెరికా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.